హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్. నేను ఈ రెసిపీని 1 కప్ గోధుమ పిండితోటే చేశాను. ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా హెల్తీవి. ఇందుకోసం ఫస్ట్ మనము 1 స్పూన్ వరకు పెసరపప్పును తీసుకొని కడిగి ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను దీంట్లో తోటకూరనైతే యాడ్ చేస్తున్నానండి. పిల్లల్ని ఆకుకూరలు తినమంటే చాలా కష్టపడతారు కదా తినటానికి. అందుకోసం మనము ఈ విధంగా ఏదో ఒక రకంగా చేసి వాళ్ళకి తినిపించే విధంగా స్నాక్ ఐటమ్ అయితే చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. నేను ఒక కట్ట వరకు తోటకూరను తీసుకొని ఇలా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను ఫైన్ పౌడర్ కాదు, మరి పేస్ట్ కాదు, చాలా సన్న సన్న పీసులు వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలండి. వాళ్ళకి కనిపించాయంటే మళ్ళీ ఏర్ పక్కన పెడతారు కదా. నా దగ్గర అయితే మిక్సీ జార్ ఉంది. ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. అందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయను కూడా వేసానండి. ఇందులోనే క్యారెట్ కూడా ఒకటి తురిమి కట్ చేసి యాడ్ చేశాను. మనకి ఈ పీసులు అనేవి చాలా అంటే చాలా సన్నగా వస్తాయి. నేను మామూలుగా కటింగ్ అయినా అంత సన్నగా చేసుకున్నామంటే పిల్లలు తీసి పక్కన పెట్టడానికి ఛాన్స్ అయితే ఉండదు. నేను ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత సన్నగా తరిగి పెట్టిందో. చాలా సన్నగా తరుగుతుందండి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. నేను మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేశాను. బియ్యం పిండిని ఎందుకు యాడ్ చేశానంటే క్రిస్పీగా ఉంటాయి, అందుకోసం బియ్యం పిండిని అయితే యాడ్ చేశాను. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని, మనం ముందుగా మిక్సీ పట్టిన తోటకూర తరుగుంది కదా, ఈ విధంగా వేసేసుకుందాము. ఇందులోకి మనము 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్ని అయితే యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు జీరాని అయితే యాడ్ చేసి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఈ తోటకూర తురుము అనేది బాగా పిండంతా కలిసిపోయే విధంగా కలిపి తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకొని ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. అలాగని పిండిని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపొద్దండి. అలా కలిపితే మనకి ఈ చెక్కలు కూడా గట్టిగా వస్తాయి. ఇలా మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. గట్టిగా కలపొద్దండి పిండిని, కొంచెం అణుకుగానే ఉండాలి పిండి. చూసారు కదా, ఇలా మనం కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యేలోపు ఒకటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దానిపైన ఆయిల్ని కూడా అప్లై చేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి చక్కల్లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. నేను చిన్నవే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతాయి. ఎక్కువ పని అని కూడా ఏమీ అనుకోవద్దు. కాకపోతే మిక్సీ జార్ లేని వాళ్ళకి ఏంటంటే కటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అంతే. మనం హెల్తీ ఫుడ్ తినిపించాలి అంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి కదా. ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనము ముందుగా కాగబెట్టుకున్న ఆయిల్లోకైతే వేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. మామూలుగా పిల్లలకి తోటకూర, క్యారెట్ ఇలా ఏవి పెట్టినా కూడా తినడానికి ఇష్టపడరు కదా. అలా ఇష్టపడని పిల్లల కోసమైతే ఇలా ఏదో ఒక రకంగా స్నాక్ ఐటెం చేసి తినిపించామంటే వాళ్ళే ఇష్టంగా తింటారు. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా మనము కాల్చి తీసి పక్కన పెట్టేసుకుందాము. నేను మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవట్లేదండి. గోధుమ పిండి కదా, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకే నేను వేయించుకున్నాను. కానీ అవి ఆరే కొద్దీ
చాలా క్రిస్పీగా అయితే అవుతాయండి. స్టార్టింగ్లో మనం తీసినప్పుడు మెత్తగా ఉంటాయి, కానీ ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మనకి క్రిస్పీగా తయారవుతాయి. అలాగే మిగతావన్నీ వేసి వేయించుకొని మనం సర్వ్ అయితే చేసుకుందాము. మనము ఈ చెక్కలనేవి ఒట్టివైనా తినొచ్చండి, లేదా ఏదన్నా చట్నీలో తినొచ్చు, సాస్లో కూడా తినొచ్చు. ఇవి టిఫిన్గా తీసుకోవచ్చు, డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్తీ స్నాక్ ఐటెం కదా. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.